యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా వీడియో నేను ప్రపంచానికి పంపిస్తున్నాను. ఎందుకంటే వీడియో పేరు ఏం పేరు అంటే దేవుడు పంపించిన 5 తెగుళ్ళు ప్రవచనాలు ఈ భూప్రపంచంలో నెరవేరుతున్నవి అని ఈ వీడియో పేరు. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. ఒక సమయంలో దేవాది దేవుడైన యెహోవా, ఇది బైబిల్లో ఉన్న సత్యమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి నేను యూట్యూబ్లో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి చూస్తే దేవాది దేవుడైన యెహోవా 5 తెగుళ్ళు ఈ భూలోకానికి పంపించాడు. ఈ వీడియో చాలాసార్లు ఈ మాటలు చాలాసార్లు చెప్పినాను. కానీ ఈ తెగుళ్ళు ఏమిటంటే, ఒకటి తెగుళ్ళు ఏంటంటే దేవుడు పంపించిన తెగుళ్ళు అనమాట. ఒకటి తెగుళ్ళు, 2 భూకంపాలు, 3వది యుద్ధములు, 4వది గాలి తుఫాన్లు, 5వది ఉష్ణోగ్రత. ఈ 5 తెగుళ్ళు అండి. ఈ 5 తెగుళ్ళు దేవాది దేవుడైన యెహోవా ఎలా పంపించాడంటే, ఇది స్పష్టంగా చెప్పాలంటే ఇది ఒక చక్రం లాగా అనమాట. అప్పుడు కాలంలో ఏం జరిగింది, పోయిన సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఏం జరిగిందంటే చక్రం మాదిరిగా ఉండేది. అంటే ఒకసారి తెగులు వచ్చేది, ఒకసారి భూకంపాలు వచ్చేవి, ఒకసారి గాలి తుఫాన్లు వచ్చేవి, ఒకసారి యుద్ధములు జరిగేవి. తర్వాత ఇలాగా రౌండప్గా ఒక చక్రం మాదిరిగా జరిగింది. ఇప్పుడు జనరేషన్లో చూసినట్లయితే ఈ 5 తెగుళ్ళు ఒకేసారి స్ప్రెడ్ అయినాయండి. అర్థమైంది కదా? ఈ 5 తెగులు ఒకేసారి భూలోకానికి దేవుడు ఒకేసారి పంపించాడు. అంటే అర్థమేంటి? ఒక సైడ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక సైడ్ చూస్తే భూకంపాలు ఎన్నో స్కేల్ మీద భూకంపాలు వచ్చినాయి కూడా. పెనుజ్వాలలో చూసారా భూకంపము? ఎంత 10,000 మంది, 1,00,000 మంది దగ్గర దాపులు చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక పక్కన జపాన్లో వచ్చింది, ఒక పక్కన ఢిల్లీలో వచ్చింది. అంటే ఈ దేవాది ఒక పక్కన భయంకరమైన గాలి తుఫాన్లు, ఒక పక్కన తుఫాన్లు ఒక పక్కన జరిపిస్తున్నాడు దేవుడు. ఒక పక్కన యుద్ధములు జరిపిస్తున్నాడు. ఒక పక్కన ఉష్ణోగ్రత, ఒక కోణంలో చూస్తే ఉష్ణోగ్రత, ఒక కోణాలు చూస్తే ఏంటి, తర్వాత తెగుళ్ళు, ఒక కోణంలో చూస్తే తెగుళ్ళు. చూసారా ప్రియమైన ప్రజలారా? అంటే ఈ 5 తెగుళ్ళు ఒకేసారి దేవాది దేవుడైన యెహోవా ఏం చేశాడంటే స్ప్రెడ్, అంటే ఈ 5 తెగుళ్ళు ఒకేసారి భూలోకాన్ని పంపించాడండి. అంటే అలాగా స్ప్రెడ్ అలా ఉండిపోతున్నాయి. ఈ 5 తెగులు అలా ఉండిపోయినాయి. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే రెండో రాకడ సూచన దగ్గరలో ఉందని అర్థమైంది కదా? రెండో రాకడ సూచన దగ్గరలో ఉందని అర్థం. ఎందుకంటే అప్పుడు కాలంలో ఏంటంటే ఇక్కడ తెగుళ్ళు, దేవాది దేవుడైన యెహోవా తెగులు, ఇది బైబిల్లో ఉన్న సత్యము. ఏంటంటే తెగుళ్ళు, దేవాది దేవుడైన యెహోవా తెగుళ్ళు అంటే బైబిల్లో ఎలాగుందని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈజిప్ట్ దేశానికి మోషే ప్రవక్త ద్వారాగా ఈ 10 తెగులు పంపించాడండి. నేను బైబిల్లో చూసా. ఇది నిర్గమకాండంలో ఇది ఆల్రెడీ రాయబడి ఉంది. చూడండి, నిర్గమకాండంలో రాయబడి ఉంది. ఇక్కడ నిర్గమకాండం 8, 9, 10, 11, 12 ఈ అధ్యాయంలో చూస్తే దేవాది దేవుడైన యెహోవా మోషే ప్రవక్త ద్వారాగా 10 తెగులు పంపించాడు. ఆ తెగులు ఏంటి? 1వ తెగులు ఏటి నీటిని రక్తంగా మార్చాడు. 2వ తెగులు కప్పలు పంపించాడు. 3 తెగులు పేలు పంపించాడు. 4 తెగులు ఈగలు పంపించాడు. 5 తెగులు ఆవులను, ఎద్దులను హతమార్చాడు. ఆ తెగులు ద్వారాగా ఆవులు, ఎద్దులు, గేదెలు అన్నీ హతమార్చబడ్డాయి, చనిపోయాయి. తర్వాత 6 తెగులు పొక్కు దద్దులు పంపించాడు. 7 తెగులు వడగండ్లు పంపించాడు. వడగండ్లు భయంకరమైన వాన పంపించాడు. 8 తెగులు మిడతలు పంపించాడు. 9 తెగులు చీకటి పంపించాడు. 10 తెగులు తొలిసూరు పిల్లలను సంహరించాడు. తొలిసూరు పిల్లలను హతమార్చాడు. ఈ 10 తెగులు అండి. ఈ 10 తెగులలో చూసినట్లయితే మన రూల్స్లో మన ఆలోచనలు చూస్తే ఇప్పుడు తెగులు మనిషి బాడీలో 36 తెగులు ఉన్నాయండి. ఆ పేపర్ కూడా నేను చాలాసార్లు యూట్యూబ్లో చాలాసార్లు నేను చెప్పాను. ఈ వీడియో కూడా తీసా. మనిషి బాడీలు ఇప్పుడు 36 తెగుళ్ళు ఉన్నాయండి. ఇంకా తెగుళ్ళు వస్తూనే ఉన్నాయి. లెబోనాన్ తెగులు కూడా వచ్చింది ఆల్రెడీ. ఓకేనా? ఈ తెగుళ్ళని కూడా దేవుడు ఆనాటి కాలంలో ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంగా ఉన్నప్పుడు పరురాజు భయపెట్టడానికి 10 తెగులు పంపిస్తే
ఈ భూ ప్రపంచంలో దేవాది దేవుడని యెహోవా మనుషులు రక్షణ పొందుకోవాలి, నా బిడ్డలు ఉండాలి, నా బిడ్డలుగా మారాలి, నా రాజ్యం రావాలని చెప్పి 36 తెగులు మనిషి బాడీని పంపించాడు. తెగులు కప్ప వైరస్, జికా వైరస్, తర్వాత అటాజియం వైరస్, కరోనా, తర్వాత అటాజియం వైరస్, పోలియో వైరస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వైరస్లే, ఇవన్నీ తెగుళ్ళు అంటారు దీన్ని. అర్థమవుతుంది కదా ప్రజలారా? ఇక్కడ జరుగుతుంది సిచ్యువేషన్ అలాగా. ఇంకొకటి భూకంపాలు. ఒక సమయంలో భూకంపాలు ఒక చక్రం మాదిరిగా వచ్చేవి. ఇప్పుడు భూకంపాలు ఎక్కడ చూసినా భూకంపాలే. మొన్న వెనిజువాలా భూకంపం వచ్చింది, తర్వాత జపాన్లో వచ్చింది, తర్వాత ఢిల్లీలో వచ్చింది. భారతదేశానికి కూడా ప్రకంపనాలు వచ్చినాయి అంటున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది భూకంపం. ఇది కూడా దేవుడు ఎందుకు ఈ భూకంపము అని ఎందుకు వచ్చిందంటే బైబిల్లో ఎలాగుందంటే యేసుప్రభు వారు మరణించిన తర్వాత మరుక్షణమే అక్కడ భయంకరమైన భూకంపం సంభవిస్తుంది. ఆ భూకంపంలోన శత్రువులందరూ అర్థమవుతారు. ఓకేనా? ఇది చెప్తున్నా ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ మాదిరిగా ఇంకా బైబిల్లో చాలా చోట్ల భూకంపం ఉంది. ఓకేనా? మూడో పాయింట్కి వస్తే యుద్ధములు ఆనాటి కాలంలో యుద్ధములు కూడా దేవుడు ఇజ్గియా అంటే దేవుడు ఇజ్గియా పక్షంలో కూడా యుద్ధం చేశాడు. ఆ ఒక దేవదూతను పంపించి అరాజ రాజు సైన్యము ఊజ్ అనే సైన్యం నుండి ఒకడు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సూర్య అనే ఒకడు ఆ దేశం నుండి వచ్చి మరి ఇజ్గియా రాజుని హతమార్చడానికి ఆ దేశాన్ని హతమార్చడానికి చూసినప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది చూసారా? అక్కడ ఏం జరుగుతుందంటే ఒక దేవదూతను దేవుడు రాత్రి పంపించి వాళ్ళు ఉదయకాలంలో దండయాత్ర రాబోయే సమయంలో ఆ రాత్రి దేవుడు ఒక దేవదూతను పంపించి మిఖాయేలును పంపించి 1,85,000 మందిని హతమార్చబడ్డాడు అక్కడ. అది దేవుడే చేసిన యుద్ధం అది. ఓకే, అలా చూస్తే యెహోషువ పక్షమును కూడా దేవుడు యుద్ధం చేశాడు. అక్కడ 12 సైన్యములు ఓడించాడు. అలాగే యుద్ధములు చూస్తే బైబిల్లో ఉన్న సత్యం ఏమి కనబడుతుందంటే ఇశ్రాయేలు పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని బైబిల్ వాక్యం చదివిస్తుంది. ఓకే, మూడో పాయింట్ వద్దాం. గాలి తుఫాన్లో ఉన్న దేవుడు యెహోవా వచ్చేవాడు. గాలి తుఫాన్లో దేవాది దేవుడు, ఇది కూడా యూట్యూబ్లోన నేను వీడియో తీసి పెట్టాను కూడా. దేవాది దేవుడని యెహోవా అంటే దేవుని చేతిలో పడుట బహు భయంకరమని పెట్టాను ఒక వీడియో. ఆ వీడియో చూసినట్లయితే మీరు దాంట్లోన యెహోవా గాలి తుఫాన్లో వచ్చేవాడు అని ఉంది. ఓకే, ఇది బైబిల్లో సత్యం. 4 చూస్తే ఉష్ణోగ్రత. ఒక సమయంలో ఉష్ణోగ్రత మనకి ఎలా ఉండేది? కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత ఎలాగుంది? ఇప్పుడు ఉష్ణోగ్రత ఎలాగుంది చూడండి. ఉష్ణోగ్రత ఇక్కడ బైబిల్ వాక్యం ఏం చదివిస్తుంది ఉష్ణోగ్రత వల్ల? యెషయా గ్రంథం 66 అధ్యాయం 15-16 చూస్తే మీకు అర్థమవుతుంది. బైబిల్ ఉన్నవారు చూసుకోవచ్చు. యెహోవా మహాకోపంతో ఉగ్ర రూపంగా వచ్చి ఉన్నాడు అని బైబిల్ వాక్యము చదివిస్తుంది. ఇవన్నీ కూడా బైబిల్ ఉన్న సత్యాలండి. ఈ బైబిల్ ఉన్న సత్యాలు దేవాది దేవుడు అని ఏం చేశాడంటే ఒకేసారి భూలోకాన్ని పంపించేశాడు. అంటే అప్పుడు ఒక్కొక్కటి పంపించేవాడు. ఏంటంటే ఒక చోట యుద్ధంలో జరిగినప్పుడు ఒకరోజు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు తెగులు పంపించేవాడు. ఆ తెగులు వచ్చిన తర్వాత ఆ తెగులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత కరోనా వైరస్ వచ్చింది. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అప్పుడు యుద్ధములు స్టార్ట్ అయినాయి. యుద్ధముల తర్వాత అక్కడక్కడ భూకంపాలు వచ్చినాయి. ఆ భూకంపాలు ఆగిపోయినాయి. ఆ భూకంపాలు ఆగిపోయిన తర్వాత గాలి తుఫాన్లు వచ్చినాయి. గాలి తుఫాన్లు వచ్చినాయి, ఆగిపోయినాయి. ఆ గాలి తుఫాన్లు వచ్చిన మొన్నటి వరకు ఉష్ణోగ్రత, భయంకరమైన ఉష్ణోగ్రత, ఈ ఉష్ణోగ్రత వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఈ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి దేవుడే యెహోవా ఏం చేశాడంటే అన్ని ఒకేసారి విడుదల చేశాడు. ఒకసారి చూస్తే తుఫాన్లు, ఒకసారి చూస్తే భూకంపాలు, ఒకసారి చూస్తే ఉష్ణోగ్రత, ఇంకొకసారి చూస్తే యుద్ధములు. ఓకేనా? ఇంకో పక్కన చూస్తే తెగుళ్ళు. చూసారా? ఒకేసారి పంపించాడు అనమాట. అంటే ఇప్పుడు ప్రజల సవాళ్ళ బతకాల అన్న పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. భూ ప్రపంచంలో ఉన్న ప్రజలు, బతుకుతున్న ప్రజలు అలాంటి పరిస్థితిలో ఉన్నారండి. ప్రజలు చెప్తున్నాను కదా, ప్రజలారా మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నా దేవుని ప్రవక్తగా. ఎందుకంటే ఒకేసారి ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చేసినాయి. చూస్తున్నారు కదా యూట్యూబ్లో భూకంపాల మీద భూకంపాలు ప్రకంపనాలు వస్తున్నాయి. ఎక్కడ చూసిన భూకంపాలే. ఆ టీవీ 9 యాంకర్ వారు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవించును అని. నిజమే, వింటున్నారు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగానండి, ప్రార్థన చేసుకోండి, మారు మనసు పొందండి. మీ ఇష్టం అది, నేను మంచి కోసమే చెప్తున్నాను. మీరు చనిపోయారా? ఈ 5 తెగులకి ఎవరైనా సరే
చనిపోయారా వాళ్ళు కంపల్సరీ నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ భయంకరమైన అగ్నిగుండంలో కాలిపోతారు. పురుగు సావదు అగ్ని ఆరదని బైబిల్ వాక్యమే చదివిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదని నేను దేవుని ప్రవక్తగా ముందుగానే మీకు సలహా ఇస్తున్నాను. ఈ విషయం అది మీ ఇష్టం, ఓకేనా? ముందు దేవుని ప్రవక్తగా మీకు సలహా ఇస్తున్నాను. నేను మధ్యవర్తను కాబట్టి దేవుడు అప్పుడు కాలంలో ఆహారంలో మోషే గారు ఉండేటప్పుడు దేవుడు ముందుగానే సలహాలు చెప్తాడు. నేను ఆ ప్రజల మీద నేను తెగిలి పంపించబోతున్నాను అన్నప్పుడు అప్పుడు ఆహారంలో కొంతమందికి ఈ విషయం చెప్తే వాళ్ళు వినకపోతే వీళ్ళు వెళ్ళి దూపరిని తీసుకెళ్లి మధ్య నిలబడిన తర్వాత అప్పటికే 4,000 మంది అప్పుడు చనిపోతారు ఆ తెగిల ద్వారా. ఆ తెగిలి అలాగా వెళ్ళిపోతుంది, ఇటు రాకుండా అటే వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా ప్రజలారా? కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు ఒకేసారి 5 తెగులు భూలోకానికి దేవుడు ఒకేసారి పంపించాడండి. అంటే ఈ తెగుళ్ళు, ఇది తెగుళ్ళు అంటే అర్థం ఏంటంటే ఇవి ప్రవచనాలు. ఇప్పుడు ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇది తెగుళ్ళు వస్తే అది జరబోయే ప్రవచనం, అది ఇప్పుడు నెరవేరుతుంది. భూకంపాలు అది జరబోయే ప్రవచనం, అది ఇప్పుడు నెరవేరుతుంది. యుద్ధములు అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది, అది నెరవేరుతుంది. గాలి తుఫాన్లు ఇది కూడా జరగబోయే ప్రవచనం, ఇది నెరవేరుతుంది. తర్వాత ఉష్ణోగ్రత ఇది కూడా నెరవేరుతుంది. ఇప్పుడు ఉష్ణోగ్రత రావట్లే, భయంకరమైన ఉష్ణోగ్రత వస్తుంది, అప్పటికప్పుడే వర్షాలు పడుతున్నాయి. ఉష్ణోగ్రత వస్తుంది, తక్షణమే వర్షాలు పడుతున్నాయి. అది హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడట ఊర్లు కొట్టుకెళ్ళిపోయాయట. ఒక పక్కన ఉష్ణోగ్రత రావడం ఏంటి, ఒక పక్కన తుఫాన్లు వచ్చేసి ఊర్లు కొట్టుకెళ్ళిపోవడం ఏంటి? ఒక వింతగా అనిపించట్లే మీకు? అంటే దేవాది దేవుడు యెహోవా ఏం చేశాడంటే ఒకేసారి ఈ 5 ప్రవచనాలు భూలోకానికి పంపించాడు. అప్పుడు ఒక్కొక్క ప్రవచనం నెరవేరింది. అలాంటిది ఇప్పుడు ఏమైంది? ఈ ప్రవచనాలన్నీ 5 ప్రవచనాలు ఒకేసారి భూలోకానికి పంపించారు. కాబట్టి ఎక్కడ చూసినా అక్కడ భూకంపాలు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ తెగుళ్ళు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ గాలి తుఫాన్లు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉష్ణోగ్రత వస్తుంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత నీళ్ళు లేరా బాబు, నీళ్ళు లేవరా ఆయన చచ్చిపోతామంటే కొన్ని చోట్ల ఏమవుతుంది, ఈ తుఫాను వల్ల, గాలి తుఫాను వల్ల ఊర్లే కొట్టుకెళ్ళిపోతున్నాయి. చూడండి, ఒక చోట నీళ్ళు తాగడానికి నీళ్ళు దొరకవు, ఒక పక్కన చూస్తే ఈ గాలి తుఫాన్ల వల్ల, భయంకరమైన ప్రళయం వల్ల ఊర్లే కొట్టుకెళ్ళిపోతున్నాయి. చూసారు కదా, చూస్తున్నారుగా యూట్యూబ్లో, టీవీలో ఉన్నాయి కదా చాలా మందికి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి సుమా, ప్రార్థన చేసుకోండి, మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పట్లేదు, దేవుడే నా ద్వారా చెప్పిస్తున్నాడు, నేను చెప్పిందే చెప్తున్నా. కాబట్టి ఎందుకంటే మీరు చనిపోయారు, ఏదో తెగిలికి దొరికి చనిపోయారు, ఏదో తెగిలికి దొరికిపోయి చనిపోయారా, ఇంకా మీకు నరకము భయంకరంగా ఉంటుంది. అది కూడా నేను ఒక వీడియో పెడతాను నరకం కోసం. బైబిల్లో ఒక పాయింట్ తీస్తాను, నరకం ఎలా ఉంటుంది అని, ఒక ప్రకటన గ్రంథంలో కొన్ని పాయింట్లు తీసి మీకు వినిపిస్తాను. అది ఒక నెక్స్ట్ వీడియో పెడతాను, ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకుంటుంది, ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. కాబట్టి ప్రార్థన చేసుకోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి సుమా. ఎందుకంటే నేను చెప్తున్నాను, దేవుడిని యెహోవా ఏం చేశాడంటే ఒకేసారి 5 ప్రవచనాలు భూలోకానికి పంపించాడు. అంటే అప్పుడు ఒక్కొక్క ప్రవచనం నెరవేరేది, అలాంటిది 5 ప్రవచనాలు ఒకేసారి నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఏమిటంటే తెగుళ్ళు, భూకంపాలు, యుద్ధములు, గాలి తుఫాన్లు, ఉష్ణోగ్రతలు. ఈ 5 ప్రవచనాలు ఒకేసారి దేవుడు నెరవేరుస్తున్నాడు ఇప్పుడు. అందుకోసమే ఎక్కడ చూసినా అక్కడ భూకంపాలు వస్తున్నాయి, ఎక్కడ చూస్తే అక్కడ తెగుళ్ళు వస్తున్నాయి, ఎక్కడ చూస్తే అక్కడ గాలి తుఫాన్లు వచ్చి ఊరు కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఒక పక్కన వెళ్ళి మహాయుద్ధంలో జరగడానికి ప్రణాళికలు గీస్తున్నారు. దేవుడే మహాయుద్ధంలో జరిపించడానికి చూస్తున్నాడు. 3వ ప్రపంచ యుద్ధం ఇది కంపల్సరీ జరుగుతుంది. ఇజ్రాయెల్ పక్షం దేవుడు ఉన్నాడు, చుట్టుపక్కల 50 శత్రు దేశాలని నేలమట్టం చేస్తాడు కంపల్సరీగా. ఇది నెరవేరుతున్న ప్రవచనం. కానీ ప్రజలు ఎలా బతుకుతారు, ఏ రకంగా బతకగలరు? చాలామంది ఏమనుకుంటున్నారు, డబ్బులు సంపాదించేద్దామన్నారు. ఒక్క 5 నిమిషాల్లోనే పెన్జ్వాలా ఎలాంటి పరిస్థితి ఏర్పడింది చూశారు కదా. ఒక 5 నిమిషాల్లోన పెన్జ్వాలా ఏ రకంగా ఏర్పడిందో చూసారా. ఒకేసారి 2 భూకంపాలు ఢీకొన్నాయి చూసారా. డబ్బు సంపాదించేద్దాము, మేడలు కట్టేద్దాము, మెట్లు కట్టేద్దాము అని అంటున్నారు. కానీ ఒక 5 నిమిషాలు కానీ దేవుడు అదే మీ మీదకి, మీ గ్రామం మీదకో దేశం మీదకి శాపం పంపిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక్క బిల్డింగ్ మిగిలిందా పెన్జ్వాలాలా?
కింద బిల్డింగ్ కింద శవాలు గొట్టులుగా పడి ఉన్నాయట. 1,00,000 పైగానట. 10,000 వరకు ఇప్పుడు చనిపోయారట, శవాలు దొరికాయి. సేమ్ ఇటలీలాగే జరిగింది ఇది కూడా. అక్కడ తెగిలి త్వరగా గుట్టులకు శవాలు తేలితే ఇక్కడ దేవుడు భూకంపం పంపించి గుట్టులుగా శవాలు చూపిస్తున్నాడు. చూడండి, ఎందుకంటే ఇదంతా ఏమిటి? రెండో రాకడ సూచన, ఇంకొకటి రక్షణ. మీరు రక్షణ పొందాలని ఆయన ఉద్దేశం. కానీ వినట్లేదు, ప్రజలు ఎక్కడే ఉంటున్నారు? వినట్లే. ఒరే బాబు రక్షణ పొందుకోండిరా, నా రాజ్యం రాయండిరా అని ఆయన మొత్తుకుంటున్నాడు. కానీ ఎవరు వినట్లే. అందుకోసమే దేవుడు ఏం చేశాడు? ఒకేసారి 5 ప్రవచనాలు భూలోకాన్ని పంపించాడు. ఇప్పుడు వినండి, సజ్జనులు సత్తన బతికులు బతికితారు, అంతే ఇక్కడ తేడా. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఒకేసారి 5 ప్రవచనాలు భూలోకాన్ని పంపించేశాడు. అప్పుడు ఒక్కొక్క ప్రవచనం నెరవేరేది, ఒక నాన్ స్టాప్గా ఆగేది. కొన్ని రోజుల తర్వాత ప్రజలకు ఒక విశ్రాంతి వచ్చేది. ప్రజలు డ్యూటీ చేసుకునే వాళ్ళు, మంచిదనం ఉన్నాంరా బాబు, గాలి పీల్చుకున్నాంరా నాయన అనేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఒకేసారి 5 తెగులు భూలోకానికి వచ్చినాయి. ఒక పక్కన భూకంపాలు, ఒక పక్కన యుద్ధములు. చూస్తున్నారు కదా యూట్యూబ్లో. ఒక పక్కన భూకంపాలు, ఒక పక్కన యుద్ధములు జరుగుతున్నాయి. ఒక పక్కన గాలి తుఫాన్లు వస్తున్నాయి, ఒక ఉష్ణోగ్రత జరుగుతుంది, ఒక పక్కన తెగులు స్టార్ట్ అయిపోయినాయి. చూసారా? అంటే ఇది కేవలం ఏంటంటే రెండో రాకడ సూచన, మరొకటి రక్షణ పొందుకోవడానికి దేవుడు ప్రజలకు భయపెడుతున్నాడు. భయపెడితేనే నా ప్రజలు భయపడతారు. భయపడిన వాళ్ళు నా రాజ్యానికి వస్తారంటే ఎవడు వింటున్నాడని? ఎవడు వింటున్నాడు? సత్యనారాయణ బాబు అనుకుంటున్నారు తప్ప. చెప్తున్నాను, ఈ రోజున దేవుని ప్రవక్తగా ఎక్కువ రోజులు మనుషులు నిలవలేరు. అంతే. ఇది యెహోవా వాక్కు. ఒకేసారి దేవాది దేవుడని యెహోవా ఒకేసారి 5 ప్రవచనాలు భూలోకానికి తెగులు పంపించాడంటే, ప్రవచనాలు నెరవేరుతున్నాయంటే ఇది మామూలు విషయం కాదండి. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తాము, ధనం సంపాదిస్తాము, బంగారం సంపాదిస్తామని ఆ మూఢనమ్మకాలు పక్కన పెట్టండి. ఇప్పుడు సమయం కాదు. ఇప్పుడు డబ్బులు సంపాదించే సమయం కాదు. పెళ్ళిళ్ళు చేసుకునే సమయం కాదు. ఇప్పుడు ఎంజాయ్ చేసే సమయం కాదు. మీ ప్రాణాలు కాపాడుకునే సమయం. ఓకేనా? అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్న దేవుని ప్రవక్త.